హాయ్ హలో అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతా ఉంది. అది తెనాలి పట్టణంలో ముగ్గురు యువకుల్ని ఒక సిఐ గారు కొడుతున్నటువంటి వీడియో. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలోకి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఆ వీడియో గురించి. కొంతమంది పోలీసులు చేస్తున్నటువంటి ఈ చర్య తప్పని చెప్పేసి తప్పుపడుతూ ఉన్నారు. కొంతమంది ఏమో ఇది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. మరికొంతమంది ఏమో ఆ ఇన్సిడెంట్కి కులాన్ని ఆపాదించి కుల రాజకీయం చేసుకొని లబ్ధి పొందుదాము అనేటటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవం ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఏదైతే అక్కడ తెనాలిలో పట్టపగలు రోడ్డు మీద ముగ్గురు యువకుల్ని కొట్టినటువంటి ఘటన, దాని పూర్వాపరాలు అనేటివి మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అక్కడ కాకి యూనిఫామ్ వేసుకొని లాఠీ చేత పట్టుకున్నది రాములు నాయక్. ఆయన గతంలో ట్రాఫిక్ పోలీస్గా పనిచేసినప్పుడు ఎంతో మందికి సాయం చేశాడు. తుఫాన్లప్పుడు కూడా నీళ్ళల్లో చిక్కుకున్నటువంటి ఎంతో మంది సిటిజన్స్ని అతను కాపాడడం జరిగింది. దానికి ఆయన చేసినటువంటి సేవకు ఎన్నో అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. అంటే బేసిక్గా అతని నేచర్ చెప్తా ఉన్నాను. ఎవరిని కుట్రపూరితంగా కక్ష సాధించడం కోసమో లేదా అతని అధికార జులుం ప్రదర్శన కోసమో నిన్న జరిగినటువంటి ఘటనలో ఆయన లేడు. ఇక ఆ ముగ్గురు యువకుల గురించి మాట్లాడుకుందాం. ఆ ముగ్గురు యువకుల్లో ఒకడి పేరు కరీముల్లా. అతని వయసు 27 సంవత్సరాలు. అతని మీద తెనాలి 1వ పట్టణం అంటే 1 టౌన్లో దాదాపు 11 కేసులు ఉన్నాయి. ఇక ఇంకొకతని పేరు నవీన్ అలియాస్ కిల్లర్ అంట. కిల్లర్ ఏంట్రా, ఎవరిని చంపుతావు నువ్వు? సరే, ఈ నవీన్ అనేటటువంటి వాడి వయసు ఎంత తెలుసా అండి? 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి వాడికి అదే 1 టౌన్ పరిధిలో 11 కేసులు ఉన్నాయి. ఇక ఇంకొక అతను జాన్ విక్టర్. అతని వయసు 25 సంవత్సరాలు. అతని మీద ఉన్నటువంటి కేసులు 9. సో బేసిక్గా ఈ జాన్ విక్టర్, నవీన్ అలాగే కరీముల్లా వీళ్ళు ముగ్గురు నేర చరిత్ర కలిగినటువంటి రౌడీ షీటర్లు. ఈ రౌడీ షీటర్లు గంజాయికి పూర్తిగా బానిసలైపోయి జల్సాలకు అలవాటు పడిపోయి కనపడినటువంటి వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లూటీలు చేస్తూ ఇట్లా గడుపుతూ ఉన్నారు. పోయిన నెల ఏప్రిల్లో ఒక బీట్ కానిస్టేబుల్ తన విధులు ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉంటే ఆ కానిస్టేబుల్ని అడ్డగించి ఈ ముగ్గురు అతని మీద దాడి చేసి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని లాగేసుకొని అతన్ని విపరీతంగా కొట్టి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. గాయపడినటువంటి ఆ కానిస్టేబుల్ అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ఈ ముగ్గురి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరిగిందనమాట. పోలీసు అధికారులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యులకు ఏం రక్షణ ఉంటుంది రాష్ట్రంలో? సో దాని మీద చాలా సీరియస్ అయినటువంటి డిపార్ట్మెంట్ ఆ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఆ ముగ్గురిని మీకు గంజాయి ఎక్కడ దొరుకుతోంది, మీకు ఎవరు సప్లై చేస్తూ ఉన్నారు, అసలు మీ వెనకాల ఎవరున్నారు, ఇటువంటి వాటి మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో ఈ రౌడీ షీటర్లు మా వెనకాల పలానా పార్టీ వాళ్ళు ఉన్నారు, మేము పలానా పెద్ద తలకాయల యొక్క రైట్ హ్యాండ్లము లెఫ్ట్ హ్యాండ్లము, రైట్ లెగ్గు లెఫ్ట్ లెగ్గు, వెనక బంబు ముందు బంబు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టారనమాట. దాంతో చేసిందే తప్పుడు పని మళ్ళీ పైపిచ్చు మీరు ఏమాత్రం కూడా భయం బెరుకు లేకుండా పోలీసుల మీదనే దాడులు చేయడాలు, పైపెచ్చు అడుగుతుంటే నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడాలు, బెదిరింపులకు పాల్పడ్డాలు, ఇట్లాంటివన్నీ చేస్తున్నారా అని చెప్పేసి రాములు నాయక్ గారు లాఠీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సమాజంలో ఉంటున్నటువంటి ఒక సిటిజన్గా నువ్వు చెప్పు, ఒక రౌడీ షీటర్ని హారతిచ్చి వాళ్ళకు స్వీట్లు పెట్టి మెళ్ళో దండలేసి పోలీసులు వాళ్ళతో మాట్లాడాలా, లేకపోతే నిన్న ఏ విధంగా అయితే రాములు నాయక్ గారు చేశారో అలా చేయాలా? ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇది గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వంలో రౌడీలు, గూండాలు, దోపిడీదారులు, అక్రమాలు చేసేటటువంటి వాళ్ళు, రేపిస్టులు, శాడిస్టులు, గాంజా బ్యాచ్ ఇట్లా విచ్చలవిడిగా రెచ్చిపోయేవాళ్ళు. ఆ కల్చర్ ఆ ప్రభుత్వంతోనే వెళ్ళిపోయింది. ఇంకా ఎక్కడెక్కడైనా సరే చిన్నపాటి నలుసులు ఉంటే ఇటువంటి వాళ్ళు వీళ్ళ తాట తీసి తీరాలా వద్దా? నువ్వే ఆలోచించుకో. ఇక్కడ ప్రభుత్వానికి లేదంటే ఇంకొకరికి పోలీస్ డిపార్ట్మెంట్కి లేదంటే ఆ పోలీస్కి సపోర్టివ్గా మేము మాట్లాడట్లేదు.
నిన్న జరిగిన ఘటనలో ఎవరైతే ఆ ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ అయితే మీతో పాటు నేను కూడా సపోర్ట్ చేసేవాడిని. బట్ వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ కాదు, వాళ్ళ మీద ఎన్నో రకాల కేసులు ఉన్నాయి. వాళ్ళు క్రిమినల్స్ని వదిలిపెట్టేద్దామా? క్రిమినల్స్కి ఇటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకూడదా? మానవ హక్కులు గుర్తొస్తాయా? రాజ్యాంగం గుర్తొస్తుందా ఇప్పుడు? సో ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా ఒకరిని జడ్జ్ చేసే ముందు ఆలోచించండి. మధ్యలో కులాన్ని తీసుకొస్తున్నారు. తప్పుడు పనులు చేసేవాడు ఏ కులపోడైతే ఏముంది, వాడు కమ్మోడైతే ఏంటి, రెడ్డి అయితే ఏంటి, యానాది అయితే ఏంటి, యాదవ్ అయితే ఏంటి, వడ్డర్ అయితే ఏంటి, బీసీ అయితే ఏంటి, కాప్ అయితే ఏంటి, మాల అయితే ఏంటి, మాదిగ అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, తప్పుడు పని చేసిన వాడిని క్రిమినల్గా చూడండి, వాడి కులాన్ని చూడకూడదు. ఎవడు తప్పు చేస్తే వాడిని మాత్రమే చూడండి, వాడి కులాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు. మనం సమాజంలో బతుకుతున్నాం. సో నిన్నటి వీడియో వరకు నా కంప్లీట్ సపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కే ఉంటుంది. ఇంకా ఎవడైనా సరే సమాజంలో ఇట్లాంటి కల్ప్రిట్స్ ఉంటే ఇది కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఎవడైనా సరే తోకలు జాడిస్తే కట్ చేస్తారు అనేటటువంటి భయాన్ని నేరస్తుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కల్పిస్తూ ఉంది. సో వాళ్లకు మనం సపోర్ట్ చేద్దాం. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.